తెలంగాణలో ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో మీ అందరికీ యాదికుండే ఉండాల. ముఖ్యంగా పరిగి అంటేనే ఇది రైతు బిడ్డలు ఉండే ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మరి అట్లాంటి పరిగిలో రైతు బిడ్డలకు రైతులకు ఎన్ని మాటలు ఇచ్చినారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంతకుముందే మహేష్ రెడ్డి అన్న చెప్పినట్టు వెంటనే పోండి 2 లక్షలు బ్యాంకు దగ్గర. ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. కందులకు బోనస్, వడ్లకు బోనస్, పత్తికి బోనస్, 500 రూపాయల చొప్పున ప్రతి పంటకు బోనస్. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ చెప్పిన మాట మీకు యాదికుండాలి. ఎవరన్నా మర్చిపోతే వాళ్ళకు చూపెట్టడం కోసమే ఇంత పెద్ద టీవీ పెట్టినాం ఇక్కడ. ఒకసారి ఎవరైతే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నారో పిల్లలు, కాంగ్రెస్ వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కసారి చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయాలి. తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలకు వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెడుతున్నాము. అది ఇప్పుడు అందరికీ ఇస్తాం. అది ఆల్మోస్ట్ అందుకే అదే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నారు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. అయిందా కాలేదా? పరిగిలు ఏమన్నా రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఇప్పించిండా? అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు చేసింది చారానా, చెప్పుకున్నది రూపాయి. కథలు ఎట్లా చెప్పింది ఆ రోజు ఇప్పుడే మీరు విన్నారు. రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం రైతు బంధు అని ఇచ్చిండా? కౌలు రైతులకు రైతు బంధు వచ్చిందా? గట్టిగా చెప్పాలా, వచ్చిందా రాలేదా?